హలో గైస్, ఇన్ దిస్ వీడియో మనం ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ ఎంటీఎస్ వస్తున్నాయి కదా. సో వాటికి ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ జనరల్ అవేరెన్స్ బిట్స్ అనేవి చూద్దాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే లాంగ్వేజెస్. మన టాపిక్ లాంగ్వేజెస్. లాంగ్వేజెస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ లాంగ్వేజ్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా? ఓకే, అసలు యాక్చువల్గా మనకి ఫస్ట్ ఏంటంటే హిందీ ఉంటుంది. హిందీ తర్వాత రెండోది ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే బెంగాలీ. ఆన్సర్ ఈస్ బెంగాలీ. సెకండ్ క్వశ్చన్, వెన్ వాజ్ ఒడియా డెసిగ్నేటెడ్ యాజ్ ద క్లాసికల్ లాంగ్వేజ్? ఇది 2014 ఇది మనకి క్లాసికల్ లాంగ్వేజ్గా డెసిగ్నేటెడ్ అవ్వడం జరిగిందన్నమాట. విచ్ ఈస్ ద లార్జెస్ట్ లింగ్విస్టిక్ గ్రూప్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్? మన భారతదేశంలో ఎవరు అంటే ఇండో ఆర్యన్ ఫ్యామిలీ అంటారు. యాక్చువల్గా ఇండో ఆర్యన్ ఫ్యామిలీ అంటే మనకి యాక్చువల్గా ఇందులో భాషలు ఉంటాయండి. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడే భాషలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిందీ, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబు, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇవి మాట. తర్వాత, విచ్ లాంగ్వేజ్ డిడ్ మణికా వచ్కర్ ఏ డివోటీ ఆఫ్ శివ కంపోజ్ సాంగ్స్ ఈజ్ తమిళ్ లాంగ్వేజ్. ఓకే, వేర్ ఈజ్ పాస్తో స్పోకెన్? ఎక్కడంటే పాస్తో అనేది ఎక్కడంటే ఆఫ్ఘనిస్తాన్, అలాగే పాకిస్తాన్, ఇరాన్. పాస్తో అనేది ఎక్కడ మాట్లాడతారు అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే, విచ్ లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్? అరుణాచల్ ప్రదేశ్లో ఎటువంటి భాషలు మాట్లాడతారు? నిషి, అపతాని, బోకర్. ఒకవేళ నేను ప్రొనౌన్సియేషన్ ఏదైనా చిన్న మిస్టేక్లా పలుకుంటే ఏమనుకోవద్దు. నిషి, అపతాని అండ్ బోకర్ ఇవి అరుణాచల్ ప్రదేశ్లో మాట్లాడే భాషలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిలెక్ట్స్ ఆర్ స్పోకెన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? ఓకేనా. హిమాచల్ ప్రదేశ్లో ఏంటంటే చురాహి, మండియాలి, అలాగే కియోంతలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే, విచ్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఈస్టర్న్ ఇటాలియన్? భారతదేశంలో ఉండే ఈస్టర్న్ ఇటాలియన్ అని చెప్పేసి ఏ భాషను పిలుస్తారు అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద అవర్ లాంగ్వేజ్ తెలుగు అండి. అసలు మీకు డౌట్ రావచ్చు, అదేంటి తెలుగు భాషని ఈస్టర్న్ ఇటాలియన్ అనడం ఏంటబ్బా అని. ఇక్కడ ఏం కాదండి, ఈస్టర్న్ ఇటాలియన్ ఎందుకంటారంటే ఒకసారి ఇంగ్లీష్ మ్యాన్ ఏం చేస్తారంటే విజయనగర ఎంపైర్ని విజిట్ చేస్తారన్నమాట. అతని పేరే నికోలో డి కోంటి మాట. అయితే అతను విజిట్ చేసినప్పుడు మన తెలుగు భాషని విన్నప్పుడు మన తెలుగు భాషలో అన్ని లాంగ్వేజెస్లో మన తెలుగు భాషలో ఏంటంటే అన్ని వర్డ్స్ కూడా వొవెల్స్తో ఎండ్ అవుతాయి అన్నమాట, వొవెల్ సౌండ్తో ఎండ్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి అతను దీనికి ఈస్టర్న్ ఇటాలియన్ అని చెప్పేసి, లేదు అంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి దాన్ని పిలవడం అయితే జరిగిందన్నమాట. అందుకే తెలుగుని మనం ఈస్టర్న్ ఇటాలియన్ అని కూడా పిలుస్తాం. ఇన్ విచ్ లాంగ్వేజ్ డూ ఆల్ ద వర్డ్స్ ఎండ్ విత్ వొవెల్స్ అంటే మనం తెలుగునే చెప్పొచ్చు. వొవెల్స్, ద వర్డ్స్ ఎండ్ ఇన్ వొవెల్స్ అంటే తెలుగు అని మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్, విచ్ లాంగ్వేజ్ ఫ్యామిలీ డస్ తమిళ్ బిలాంగ్? మనకి తమిళే, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే తెలుగు, ద్రవిడియన్ అండి. ఓకేనా, మన ఫ్యామిలీ అంతా ద్రవిడియన్ ఫ్యామిలీయే. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ త్రిపురలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే బొరోక్ అంటారు. ఓకేనా, బొరోక్ అంటారు. అకార్డింగ్ టు 2011 లాంగ్వేజ్ సెన్సస్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ ద ఫోర్త్ మోస్ట్, చూడండి 4వ స్థానంలోనే అడుగుతున్నాడు వాడు. 4th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఏది అంటే మనకి తెలుగు. 4th అంటే 2000, ఇప్పటికీ మనకి ఎగ్జామ్స్లో 2011 సెన్సస్ అడుగుతాడండి ఎక్కువగా. ఓకేనా, సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకు చేస్తూ ఉంటాడు. 2011 సెన్సస్లో 4వ స్థానంలో మన తెలుగు అనేది ఎక్కువగా మోస్ట్లీ స్పోకెన్ లాంగ్వేజ్ అనేది తెలుగు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ 2011 సెన్సస్ ప్రకారంగా ఇండియాలో మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఏది అంటే అది కూడా హిందీయే, మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్, వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ రాజస్థాన్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే అది కూడా హిందీయే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ నాగాల్యాండ్? అయితే ఇక్కడ నాగాల్యాండ్లో మీరు చూసినట్లయితే అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండి. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇదేంటబ్బా నాగాల్యాండ్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏంటంటే, యాక్చువల్గా నాగాల్యాండ్లో వాళ్ళ యొక్క బేసిక్ లాంగ్వేజ్ ఉంటుంది, నాగమీస్ అని చెప్పేసి ఒక బేసిక్ లాంగ్వేజ్ ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్తో పాటు వాళ్ళ యొక్క బేసిక్ హిందీ కూడా నేర్చుకుంటారు. బట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్, అది కూడా దీన్ని ఇంగ్లీష్ అంటారు, ఇండియన్ ఇంగ్లీష్ అంటారు. ఓకేనా, వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే ఇండియన్ ఇంగ్లీష్. ఓకే. నెక్స్ట్
వేర్ ఈజ్ కంగ్రీ మోస్ట్లీ స్పోకెన్? కంగ్రీ అనే భాషని ఎక్కడ ఎక్కువగా పిలుస్తారు, అదే మాట్లాడుతారు? హిమాచల్ ప్రదేశ్. కంగ్రీ, ఈ పదం గుర్తుపెట్టుకోండి, కంగ్రీ. ఓకేనా? కంగ్రీ అనేది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్. వాట్ ఆర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ తెలంగాణ? మొదటిది అలాగే రెండో ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ తెలంగాణ ఏంటంటే, తెలంగాణ అనేది తెలుగు అండి. సో అక్కడ పీపుల్స్ బట్టి అక్కడ ఉర్దూ కూడా జరిగింది అన్నమాట. సెకండ్, ఫస్ట్ వచ్చేసరికి తెలుగు అండ్ సెకండ్ వచ్చేసరికి ఉర్దూ. ఇది తెలంగాణకు సంబంధించి. ఓకే, ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ డిసెండెడ్? విచ్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ డిసెండెడ్ అని అడిగాడు. ఓకేనా? యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, డిసెండెడ్ అంటే దేని నుంచి వచ్చిందని అర్థం అండి. యాక్చువల్గా ఇక్కడ మనకి సాంస్క్రిట్ అన్నాడు, ఇంకో భాషలో చెప్పాలంటే వెదిక్ సాంస్క్రిట్ అంటారండి. యాక్చువల్గా మనకి లాంగ్వేజ్ హిందీ అనేది మనకి డిరైవ్ అయ్యింది వెదిక్ సాంస్క్రిట్ నుంచి అని చెప్తాం. మనం ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్లోని వెదిక్ సాంస్క్రిట్ నుంచి హిందీని అయితే మనం డిరైవ్డ్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? సో అది సాంస్క్రిట్ అని గుర్తుపెట్టుకోండి. హిందీ డిసెండెడ్ ఫ్రమ్ సాంస్క్రిట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? మనకంటూ అఫీషియల్ లాంగ్వేజ్ ఒకటే ఉందండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి, అది ఒక్క తెలుగు మాత్రమే. నెక్స్ట్, వేర్ ఈజ్ ఏ ప్రామినెంట్ లాంగ్వేజ్ ఇన్ ఏవో అండి. ఏవో అనేది ఇక్కడ చూసుకోలేదు. ఏవో ఇది అంటే ఏవో అనేది ఒక ప్రామినెంట్ లాంగ్వేజ్ అండి. ఇది ఎక్కడ మాట్లాడతారంటే నాగాలాండ్. అదేంటి భయ్యా నాగాలాండ్ ఇందాక మరి ఇంగ్లీష్ అన్నా అంటే అఫీషియల్ లాంగ్వేజ్ నాగాలాండ్ ఇదేనండి. ఏవో అనేది ఏంటంటే ఏవో నాగాస్ అని కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. వీళ్ళు దిక్కు రివర్ నుంచి వచ్చిన వాళ్ళమాట. సో వీళ్ళని ఏవో నాగాస్ అంటారు. సో వీళ్ళు ప్రామినెంట్ లాంగ్వేజ్ ఇది. ఏవో అనేది ఒక ప్రామినెంట్ లాంగ్వేజ్ మాట, వాళ్ళకి ఏవో నాగాస్ అంటారు అన్నమాట. అది ఆ భాష మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా? సో అది మాట, అందుకే అంటారు ఏవో అనేది ఒక లాంగ్వేజ్. ఇక్కడ మీరు అంటే మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏవో అంటే ఇది ఒక లాంగ్వేజ్. ఓకేనా? సో ఎవరు మాట్లాడతారంటే ఈ ఏవో నాగాస్ మాట్లాడతారు అన్నమాట. ఏవో నాగా ఇన్ నాగాలాండ్ అనమాట. వీళ్ళు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటారు అన్నమాట. ఓకేనా? అదొక లాంగ్వేజ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లాంగ్వేజ్ అది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ భవోనా క్రియేటెడ్ బై ద శంకర్ దేవ? ఓకే, సో విచ్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ భవోనా క్రియేటెడ్ బై శంకర్ దేవ? ఇది యాక్చువల్గా బ్రజ్వాలి అండి. సో ట్రెడిషనల్ లాంగ్వేజ్ అనేది బ్రజ్వాలి. సో బ్రజ్వాలి ఏంటి ఎక్కడ ఇది అంటే, బ్రజ్వాలి అనేది ఒక లాంగ్వేజ్ అండి. బ్రజ్వాలి అనేది ఒక లాంగ్వేజ్. యాక్చువల్గా ఇవి శ్రీమంత శంకర్ దేవ, తర్వాత మాధవ్ దేవ, సో వీళ్ళు చాలామంది కంపోజర్స్ ఉంటారు 15th-16th సెంచురీలోని. సో ఇది ఎక్కడ అంటే మనకి అస్సాం అండి. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రజ్వాలి అంటే ఈ భాష అనేది మనకి ఎక్కడ అంటే అస్సాము. కొన్ని బిట్స్కి ఇక్కడ మనకు మ్యాటర్ అయితే ఇవ్వడు. ఓకేనా? చాలామంది ఏమనుకుంటారంటే బిట్ చదివి ఫార్వర్డ్ చేస్తారు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ బిట్ని కూడా నేను డీటెయిల్గా చెప్తున్నాను, ఆ బిట్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం ఉంది. ఓకే, మలయాళీ పీపుల్ అంటారు. మలయాళం మాట్లాడేవని మలయాళీ పీపుల్ అంటారు. మలయాళీ ఏంటి? ద్రావిడియన్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఎక్కడ ఎక్కువ మాట్లాడతారు? ఇండియన్ స్టేట్స్ ఆఫ్ కేరళలో మాట్లాడతారు, లక్షద్వీప్లో మాట్లాడతారు, పుడుచేరిలో మాట్లాడతారు. ఓకేనా? సో అది మాట. ఓకేనా? అలాగే మలయాళం కూడా దానికి కూడా ఒక క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్లు సాంస్క్రిట్ ఉంది. ఇప్పుడు సాంస్క్రిట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఋగ్వేద నుంచి వచ్చింది. ఓకేనా? ఋగ్వేదని మనం ఏమంటాం? సో యాక్చువల్గా ఋగ్వేద ఈజ్ ద ఫస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్, వాజ్ ఫస్ట్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. సో అలాగని చెప్తాం. ఏన్షియంట్ బుక్ అది. ఏన్షియంట్ అండ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉంటాయి. అలాగే ట్రెడిషనల్ లాంగ్వేజెస్ ఆఫ్ సౌత్ ఏషియా కూడా మనం చూడవచ్చు. అలాగే ఇండో ఆరియన్ గ్రూప్ వాళ్ళు చెప్పిన భాషలు హిందీ, గుజరాతీ, సో ఇవన్నీ కూడానా. అది ఇప్పుడు మీరు చూసినట్లయితే తమిళనాడు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ తీసుకుందాం. తమిళ్ లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు తమిళ్ పీపుల్ మనకి ఏంటంటే మనకి ఇండియాలో నేటివ్ స్పీకర్స్ వాళ్ళు ఏంటి తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అదేంటి? అదొక క్లాసికల్ ద్రవిడియన్ లాంగ్వేజ్. అలాగే తమిళ్ మీరు చూసుకుంటే ఇక్కడ సింగపూరు, శ్రీలంక, సో అప్పుడు చోళులు అక్కడ ఆక్రమించుకున్నప్పుడు మనకి తమిళనాడు మన భారతదేశాన్ని దాటి పక్క దేశాలను కూడా ఆక్రమించుకోవడం జరిగింది అప్పట్లో. సో సింగపూరు, శ్రీలంక, సో ఇవన్నీ కూడా సో భాషలు అనేవి చాలా చోట్ల ఉంటాయి. ఓకేనా? సో అది మాట. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్రజవాలి అనగా నేను గుర్తురాల్సింది ఏంటి? ఇది ఒక ట్రెడిషనల్ లాంగ్వేజ్. భవోనా ఇది క్రియేట్ చేసింది శంకర్ దేవ. ఓకేనా? బ్రజవాలి అనేది మనకి అస్సాం ఒక లాంగ్వేజ్, అది అస్సాంలో మాట్లాడతారు అన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో విచ్ ఈజ్ ఏ మేజర్ లాంగ్వేజ్ ఇన్ శ్రీలంక? సో శ్రీలంకలో మాట్లాడే మేజర్ లాంగ్వేజ్ ఏంటి? శ్రీలంకలో మాట్లాడే మేజర్ లాంగ్వేజ్ సిన్హలా అండి. ఓకేనా? సిన్హలా అనేది ఒక లాంగ్వేజ్, అది శ్రీలంక వాళ్ళు మాట్లాడతారు. ఓకేనా? ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే దానికి తగ్గ నేను ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఓకేనా? విచ్ ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఎవరిదని అడుగుతున్నారు.
సో అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ గమనించినట్లయితే విచ్ ఈస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటున్నాడు. అది సీనో టిబిటియన్ అండి. సీనో టిబిటన్. యాక్చువల్గా మనకి ప్రపంచంలో చెప్పుకుంటే మామూలుగా ఫస్ట్ అండ్ సెకండ్ చూసుకుంటే ఫస్ట్ అనేవి 2 లార్జెస్ట్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇండో యూరోపియన్ వస్తుంది అండ్ సెకండ్ వచ్చేసరికి సీనో టిబిటన్ వస్తుంది. సీనో టిబిటన్ అంటే మనకి ఈ లాంగ్వేజ్ గ్రూప్స్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా, ఇండియా, బర్మా, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి, సీనో టిబిటన్లోకే వస్తాయి. ఓకేనా? సో ఆ విధంగా చెప్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి లార్జెస్ట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అన్నారు కాబట్టి సో మొత్తం మనం కలిపి చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో అది నెక్స్ట్ క్వశ్చన్. టు విచ్ ఫ్యామిలీ డూ ఇటాలిక్, సెలిటిక్ అండ్ జర్మానిక్ లాంగ్వేజెస్ బిలాంగ్ టు? ఇవి చెప్పాను కదా ఇందాక. ఫస్ట్ లార్జెస్ట్ యూరోపియన్ సైడ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్లోకి వస్తాయన్నమాట. జర్మనిక్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీలోకి వస్తాయి. ఫ్యామిలీ అంటున్నాడు ఇక్కడ. ఫ్యామిలీ అంటే మొత్తం ఒక చోటుకి సంబంధించిన వ్యక్తులు. వాట్ ఈస్ ద యూనిఫైడ్ స్క్రిప్ట్ ప్రపోజల్? యూనిఫైడ్ స్క్రిప్ట్ ప్రపోజల్ ఫర్ 9 ఇండియన్ లాంగ్వేజెస్ నౌన్ యాజ్. సో ఈ 9 భాషలు ఇప్పుడు ఏదైతే ఉన్నాయి యూనిఫైడ్ స్క్రిప్ట్ ప్రపోజల్ ఫర్ 9 ఇండియన్ లాంగ్వేజెస్ని మనం ఏమని పిలుస్తామంటే భారతి అని పిలుస్తాం. ఓకేనా? యూనిఫైడ్ స్క్రిప్ట్ ప్రపోజల్ ఫర్ 9 ఇండియన్ లాంగ్వేజెస్, 9 భారతదేశ భాషల్ని మనం భారతి అని పిలుస్తాం. ఓకేనా? సో అది నెక్స్ట్. వేర్ ఈస్ కొల్హాటీ లాంగ్వేజ్? కొల్హాటీ లాంగ్వేజ్ని ఎక్కడ మాట్లాడతారు? మహారాష్ట్ర. కొల్హాటీ లాంగ్వేజ్ని ఎక్కడ మాట్లాడతారు? మహారాష్ట్ర. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ ఉర్దూ? ఉర్దూకి ఇంకొక పేరు ఏంటంటే లష్కారీ జబన్. ఓకేనా? సో నెక్స్ట్. వేర్ ఆర్ లాంగ్వేజెస్ లైక్ నిషి, అప్తానీ? ఇందాక చెప్పాను కదా నిషి, అప్తానీ, బోకర్ ఎక్కడ ఎక్కువ మాట్లాడతారంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా? అంటే ఈస్టర్న్ సైడ్ మనకి ఇలాగే ఉంటాయండి భాషలన్నీ కూడా. అంటే మన ఈస్ట్ ఇండియా వైపు మీరు చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మేఘాలయ వీళ్ళ భాషల పేర్లు ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం. నెక్స్ట్. ఇన్ విచ్ లాంగ్వేజ్ యాజ్ పూర్ణమాసి జానీ సంగ్ థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్? యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తున్న పేరు ఏదైతే ఉందో పూర్ణమాసి జానీ అని ఉంది కదా. యాక్చువల్గా పూర్ణమాసి జానీ అనేది ఒక ఆవిడ పేరు అండి. యాక్చువల్గా ఈవిడ్ని తదిసరు బాయ్ అని కూడా పిలుస్తారు. సో ఈవిడ ఒక పోయెట్ మాట. ఈవిడ సుమారుగా ఒక 50,000 దేవుడి సాంగుల్ని ఈవిడ రచించడం అయితే జరిగింది. అది కూడా ఒడియాలోని. ఓకేనా? ఒడియాలోని. ఈవిడ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈవిడ పద్మశ్రీ అవార్డును కూడా పొందిన వ్యక్తి మాట. చూడండి, పూర్ణమాసి జానీ అనే వ్యక్తి ప్రెసిడెంట్, అది కూడా రామ్నాథ్ కోవింద్ రూలింగ్లో ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా ఈవిడ పద్మశ్రీ అవార్డును కూడా పొందుకుందన్నమాట. పూర్ణమాసి జానీ. ఈవిడ 1000కి పైగా సాంగ్స్ని ఈవిడ నెరేట్ చేయడం అయితే జరిగింది. డివోషనల్ సాంగ్స్ 50,000 అంటే చూసుకోండి మరి ఇంకా ఏ విధమైన ఇదో. అది కుయి లాంగ్వేజ్లో. సో ఒడియా మాట. ఓకేనా? సో అందుకే ఈవిడికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది రామ్నాథ్ కోవింద్ దగ్గర నుంచి. ఓకేనా? ఈవిడ ఒడిస్సాకి చెందిన వ్యక్తి ఈవిడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ మేజర్ లాంగ్వేజ్ ఫ్యామిలీ డూ ద స్పీకర్స్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ ప్రైమర్లీ? ఓకేనా? బిలాంగ్ టు అని అడుగుతున్నాడు. సో ఇందాకలే చెప్పుకున్నామండి, దీనికి రిలేటెడ్ టాపిక్ మనం ఇందాకలే మాట్లాడుకున్నాం. ఓకేనా? మేజర్ లాంగ్వేజెస్ ఫ్యామిలీస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఇండో ఆరియన్ ఒకటి, ద్రవిడియన్ ఒకటి. ఓకేనా? టిబెటో బర్మా అని ఇందాకలు చెప్పాను కదా ఏషియన్లోని. సో అది ఆస్ట్రో ఏషియాటిక్. ఓకేనా? సో ఇవి మాట మేజర్గా మనకి లాంగ్వేజెస్ ఫ్యామిలీస్ మనకి ఇండియన్ లాంగ్వేజ్లో ప్రిమినల్గా ఉండేది. నెక్స్ట్. వేర్ ఆర్ నిషి, అపతాని? ఇందాకలే మాట్లాడుకోండి. నిషి, అపతాని, బోకర్ స్పోకెన్ ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్. సో హూ ఈజ్ పూర్ణమాసి జానీ? పూర్ణమాసి జానీ ఇప్పుడు చెప్పాను కదండి, ఈవిడ ఒక ట్రైబల్ సింగర్ అండ్ సోషల్ యాక్టివిటీస్. చెప్పాను కదా ఒక పోయిట్ 50,000కి పైగా దేవుడి సాంగుల్ని రచించారని చెప్పేసి. ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ ద వర్డ్ చీతహ్? చీతహ్ దేని నుంచి మనకి డిరైవ్ అయిందంటే సాంస్క్రిట్ నుంచి అండి. ఓకేనా? టు విచ్ ఫ్యామిలీ డూ ఇటాలిక్, సెలిటిక్ అండ్ జర్మన్ లాంగ్వేజెస్ ఇండో యూరోపియన్? ఇది కూడా ఆల్రెడీ మనం చదివాం. ఇన్ విచ్ లాంగ్వేజ్ హెస్ పూర్ణమాసి జానీ సంగ్ థౌజండ్స్ ఆఫ్ ఒడియా? విచ్ ట్రైబల్ లాంగ్వేజెస్ స్పోకెన్ బై ద ముండా ట్రైబ్? ముండా ట్రైబ్ అనేది ఏ ట్రైబల్ లాంగ్వేజ్ ఈ స్పోకెన్ బై ద ముండా ట్రైబ్ అంటే భూమీజ్ అంటారు. భూమీజ్. ఓకేనా? సో అది నెక్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్ ఇండియా. ఇది నెక్స్ట్ చూద్దాం. సో ఇవి అండి లాంగ్వేజ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం కొన్ని పీడిఎఫ్లోని పాయింట్స్ అయితే మనం కవర్ చేసుకున్నాం. వాటి యొక్క డీటెయిల్స్ని కవర్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.